హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదంటే వర్షం పడేటప్పుడు మనకు ముందుగా బజ్జీలే గుర్తొస్తాయి కదండి. ఎటువంటి స్టఫ్ పెట్టాల్సిన అవసరం లేకుండా 10 నిమిషాల్లో బజ్జీలు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. మిరపకాయ బజ్జీల కోసం ఇలాంటి మిర్చిని తెచ్చుకోండి. ఈ మిర్చి మంట తక్కువగా ఉండి టేస్ట్ బాగుంటాయండి. మామూలు మిర్చి అయితే మంట తగ్గించడం కోసం దానిలో స్టఫ్ పెట్టి బజ్జీలు వేస్తాం, కానీ ఈ మిర్చికి స్టఫ్ పెట్టాల్సిన పని లేదండి. ముందుగా మిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి వీడియోలో చూపించిన విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని మిర్చీలను కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో జల్లించుకున్న 2 కప్పుల శనగపిండిని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూను పసుపు, 1 స్పూను వాము చేతిలో వేసుకుని ఇలా కొంచెం నలిపి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దానితో పాటు 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. నేను బియ్యం పిండి వేసిన క్లిప్పు మిస్ అయిందండి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండంతా ఒకసారి కలుపుకొని దానిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపండి. ఇలా కలుపుకున్న పిండిని 5 నిమిషాలు బాగా బీట్ చేయండి. మనం ఎంత బాగా బీట్ చేస్తే పిండి అంత తేలిక పడుతుందండి. బజ్జీలు కూడా అంత బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఇలా కాగిన ఆయిల్ని గరిటెడు తీసుకుని పిండిలో వేసి మరోసారి బాగా కలపండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక పొడవున్న గ్లాస్ తీసుకుని కలిపి పెట్టుకున్న పిండిని గ్లాసులో పోయండి. ఈ విధంగా పిండిని గ్లాసులో పోసి బజ్జీలు వేయడం వల్ల మిర్చిని పిండిలో ఈజీగా డిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకుని గ్లాసులో ఉన్న పిండిలో డిప్ చేసి కాగుతున్న నూనెలో వేయండి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుతూ బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన బజ్జీలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదేవిధంగా మనం తీసుకున్న మిర్చి అన్నిటినీ బజ్జీలుగా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో మిర్చి బజ్జీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రకం బజ్జీ మిర్చిని తెచ్చుకున్నారంటే అస్సలు మంట లేకుండా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.